నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేదరమెట్లలో సిద్ధం 4వ సభ నిర్వహించారు. 15 లక్షల మంది వస్తారు జనం అని ప్రచారం చేసుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ సభ అభాసు పాలైంది. ఆయన మాట్లాడిన తీరు, ఆయన వ్యవహరించిన తీరు, అక్కడ జరిగిన వాస్తవం ప్రజలకు చూపించిన తీరు చూస్తే అదో మయసభలాగా మారింది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ ఆయనను ఒక దుర్యోధన సార్వభౌములాగా చూపించారు. ఒక్కడే వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయారు. ఆ మాటల తీరు మనం గమనించినట్లయితే మొదటి 3 సభల్లో మేము సిద్ధం, మేమే అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4వ సభ ఆఖరి సభలో తన ఓటమిని ఇండైరెక్ట్గా అంగీకరించినట్లుగా, తన ఓటమి సంతకం పెట్టినట్లుగా తెలుస్తుంది అందరికీ. ఆయన మాటలో బేలతనం, ఆయన మాటలో కంగారు, ఆయన మాటలో చంద్రబాబు గారు ఏ రకంగా రేపు అధికారంలోకి రాబోతున్నారన్న ఆతృత సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందుకంటున్న ఓటమి సంతకం నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి నేను అంటున్నాను. నేను కాదని చెప్పే ధైర్యం ఉందా వైసీపీ నాయకులకు ఎవరైనా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. నేను ఆ గ్రీన్ మ్యాట్లు వేసి పైన డ్రోన్లు తిప్పి విపరీతంగా జనం వచ్చారని చెప్పి ప్రచారం చేశారు. కానీ నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అంబటి రాంబాబు ఎవరు అతను ఉన్నాడు, ఆ డ్యాన్సులు వేస్తారు. ఒక పక్క రోజా గారని, ఒక పక్క ఈయన డ్యాన్స్, ఆయన కదా అంబటి రాంబాబు. ఆయన అంటాడు డ్రోన్లు వస్తున్నాయి ఆపేయండి స్పీచ్లని. ఏమయ్యా ప్రజలంతా అమాయకులా? ఆ డ్రోన్లు మీవి కాదా? మీ ఐపాక్ వాళ్ళు ఉపయోగించే డ్రోన్లు కాదా? అంటే మాయ, ఉన్నది లేనుగా. లోకేష్ బాబు గారు పంపించారు డ్రోన్లు అంటాడు ఆ పనికి మాలిన గౌరవ మంత్రి. ఆపండి స్పీచ్లు, ఆపండి. మీ డ్రోన్లే రా బాబు, అవి మీరు ప్రయోగించిన డ్రోన్లే, మీ డ్రోన్లకు మీరు అంటే జనాన్ని ఏ రకంగా మభ్యపెడతా 5 సంవత్సరాలుగా అదే భ్రమలో పెడుతున్నారు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మీదొక మయసభ, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మీరంటారు ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తాము ఆ సభలో అన్నావు. నేను అడుగుతున్నా జగన్మోహన్, వేర్ ఈజ్ యువర్ మేనిఫెస్టో? వై హావ్ నాట్ రిలీజ్ యువర్ మేనిఫెస్టో ఎస్టర్డే? అంటే ఓటమి భయం ఏ రకంగా వెంటాడుతుంది? మీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూర్చొని తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కదా. ఇది కాదా ఈ మేనిఫెస్టోతో మనమేం అధికారంలోకి వస్తామయ్యా? ఇంకా మభ్యపెట్టాలి జనాన్ని, ఇంకా భ్రమలో పెట్టాలి జనాన్ని అని చెప్పి ఉమ్మారెడ్డి గారు తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. చెప్పండి ధైర్యం ఉంటే. లేదు మాకు అంతా తయారైంది, ఏదో చిన్న పొరపాటు జరిగిందని చెప్పండి. మేనిఫెస్టో అని చెప్పి చేస్తారు. పైగా ఆయన అంటాడండి, గత మేనిఫెస్టోలో మేము 90%, 95% అమలు చేశారంటారు. నేను అడుగుతున్నా ఈ రోజున, అసలు ప్రధానమైన హామీ మీరు అమలు చేయలేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఓట్లు అడగటానికి వస్తానని చెప్పింది నిజం కాదా? మరి నేను ఎందుకు ఆ మాట చెప్పలేదయ్యాను సిద్ధం సభలో? మద్యపాన నిషేధం చేశాను నేను, నాకు ఓట్లు వేయండి అని అడగలేదేను? మద్యపాన నిషేధం చేయకపోగా, మహిళలకు న్యాయం చేయకపోగా, విపరీతమైన కల్తీ మద్యం, స్పూరియస్ లిక్కర్ తాగిచ్చి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచి ఎన్ని సంసారాలు కూలగొట్టావు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకు తెలియదా? ఎంతమంది తెలుగు మహిళల పుస్తలు తెగి అంతగా కాలిపోయినాయో తెలియదు అనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలకి? 95% చేశా, 85% చేశానని చెబుతున్నా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నిన్న నీ ఉపన్యాసం అంతా బేలగా తయారైంది. ఓడిపోయిన వాడు ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా బేలత్వం కనపడింది, బేలతనం కనపడింది మీ ఉపన్యాసంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అర్ధగంట మాట్లాడావు చంద్రబాబు గారి గురించి, ఆయన కూటమి గురించి. నీకెందుకయ్యా? చంద్రబాబు గారు బీజేపీ తోటి, జనసేన తోటి కలిసి నడుస్తూ ఉన్నారు. నీకెందుకు? నువ్వేదో సింహాన్ని చెబుతున్నావు కదా, మరి సింహం ఎందుకు భయపడుతుంది? ఒంటరిగా వస్తాను కొట్టేస్తానంటున్నావు కదా. ఆ బేలతనమే నీ ఓటమిని అంగీకరిస్తున్నది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అంత బేలగా మాట్లాడినారు. సింహం
ఒంటరిగానే వస్తుందట. సింహం ఒంటరిగానే వస్తున్నప్పుడు మరెందుకు చంద్రబాబు గారి కూటమి చూసి నువ్వు భయపడుతున్నావు? చంద్రబాబు గారి గురించి ఎందుకు అంత బేలత్వంతో మాట్లాడుతున్నారు మీరు? అందుకని ఎంత చలి చీమలకు చిక్కి పెద్ద కారణాకు కూడా చచ్చిపోయిన వాస్తవాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల్లో అందరికీ అర్థమైన నేపథ్యంలో మీరు ఓడిపోతున్నారని సుస్పష్టంగా మీ చివరి సభలో మీరు చెప్పిన నేపథ్యం అర్థమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. వాలంటీర్స్ని పెట్టుకొని ఆ వాలంటీర్స్ సాయంతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నా. ఆ వాలంటీర్స్ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మకండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఇంకా మెరుగైన రీతిలో మీ సేవలు మేము అందుకుంటామని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. మరలా రిపీట్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వాలంటీర్స్ నుంచి ఇంకా మెరుగైన సేవలు శాస్త్రబద్ధంగా చట్టబద్ధంగా అందుకుంటామని చెప్పి కూడా వాలంటీర్ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నా. అతనిలాగా ఇష్టం వచ్చినట్లుగా ఒక బానిసల్లాగా, కట్టు బానిసల్లాగా, కూలీలాగా మిమ్మల్ని ఉపయోగించేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, శాస్త్రీయంగా మీ సేవల్ని అందుకుంటుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఏ రకంగా పంచాయతీ వ్యవస్థను నాశనం చేశాడు ఆయన. పంచాయత్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జడ్పీ చైర్పర్సన్స్, సర్పంచులు, ఈ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ, సిద్ధంగా ఉన్నారా? మీ కలలన్నీ కూడా నేను నెరవేరుస్తానని చెబుతా. ఇంకేం నెరవేరుస్తావా? 27 రోజుల్లో నీ అధికారం అయిపోతుంది, లేకపోతే 3 రోజులు 30 రోజుల్లో నీ అధికారం అయిపోతుంటే ఇప్పుడేమే కళలను సాకారం చేస్తారు? మీరు సిద్ధంగా ఉండండి, మీ కళలన్నీ కూడా సాకారం చేస్తా ఉన్నారు. 5 ఏళ్లలో చేయలేవని నీవు ఈ 30 రోజుల్లో చేస్తావా? రాష్ట్ర ప్రజలకు చేస్తావా? ఏమైంది ఇవన్నీ? అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, మెగా డిఎస్సి పెడతానన్నావు. ఏమైంది ఇవన్నీ? ఒక్కరికి ఉద్యోగం ఇచ్చావా? ఒక దళితుల బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేసావా? ఒక బీసీ బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేసావా? వికలాంగులు కనీసం నిన్న సభలో మొత్తుకున్నారు వాళ్ళు. వికలాంగులు, ఒక వికలాంగుడికైనా ఉద్యోగం ఇవ్వలేని వికలత్వంతో కూడుకున్న నీ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఇలాంటి మాయమాటలు చెప్పొద్దని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేస్తున్నా.